నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అదానీ అంశంపై న్యాయపరంగా విచారణ చేపట్టిన తర్వాతే చర్యలు. సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారన్న పయ్యావుల. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి ముమ్మర తనిఖీలు. పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు. మానవ అక్రమ రవాణా, సైబర్ మోసాల కేసుపై దర్యాప్తు. లోక్సభలో అదే గందరగోళం. అదానీ అంశంపై చర్చకు విపక్షాల పట్టు. తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వైనాడు ఎంపీగా ప్రమాణం. మహారాష్ట్ర సీఎం పదవిపై వీడనున్న ఉత్కంఠ. ఢిల్లీలో అమిత్ షా భేటీలో నేడు ఖరారు చేసే అవకాశం. తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు హల్చల్ చేశాడు. 4 వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లతో వంశీధర్ రెడ్డి ఫోటోషూట్ చేశాడు. శ్రీవారి ఆలయం ఎదుట ఫోటోషూట్ చేస్తున్న విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నాటి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, తిరుమలలో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడి హల్చల్ కు సంబంధించి వివరాలేంటి? రాకేష్, కడప జిల్లా కమలాపురానికి సంబంధించిన వైకాపా నాయకుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఇవాళ ఉదయం తిరుమల శివారిని దర్శించుకున్నారు. తిరుమల శివారిని దర్శించుకొని ఆలయం వెలుపలకు వచ్చిన తర్వాత ఆయన ఆలయంలో బయటకు వస్తున్న సమయంలోనే అతని వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లు 6 ఫోటోగ్రాఫర్లు ఫోటో షూట్ చేస్తూ ఆయన వివిధ రకాల భంగిమల్లో ఫోటోలు తీసేందుకు పోటీ పడుతూ ఆలయం ముందు ఫోటో షూట్ నిర్వహించారు. నిబంధనల మేరకు ఆలయం ముందు ఎలాంటి ప్రైవేట్ ఫోటోగ్రాఫర్లు కానీ వ్యక్తిగతమైన ఫోటోగ్రాఫర్లు ఫోటో షూట్లు చేయకూడదు. కానీ 6 ఫోటోగ్రాఫర్లు వచ్చి ఆలయం ముందు వంశీచంద్ర రెడ్డి బయటకు వచ్చిన సమయంలో చిత్రాలు చిత్రీకరిస్తున్నా కూడా దృశ్యాలను విజిలెన్స్ అధికారులు పట్టించుకోలేదు. ఈ అంశంపై సాధారణంగా శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చిన భక్తులు తిరిగి గుడిలోకి వెళ్లి స్వామివారిని మొక్కునేందుకు ప్రయత్నించినా కూడా భద్రతా సిబ్బంది అడ్డుకుంటారని అత్యంత ప్రముఖులు అయితే ఫోటోషూట్లు చేసుకున్న ఎలాంటి చర్యలు తీసుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు, టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఫోటో షూటింగ్ వస్తున్న వారిని బయటకు పంపించేందుకు ప్రయత్నం చేశారు. ఇదే తరహాలో గడిచిన కొన్ని రోజులుగా తిరుమల శివారి ఆలయం ముందు ఫోటో షూట్ చేసుకోవడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలోనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు ఆయన సంబంధించిన వ్యక్తులు ఆలయం ముందే కాకోకుండా శ్రీవారి పుష్కరంలో కూడా ఫోటో షూట్ చేస్తున్నారు. ఈ అంశంపై దువ్వాడ శ్రీనివాస్ మీద విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ రోజు ఆలయం ముందు హడావుడి చేసిన వంశీచంద్ర రెడ్డిపై కూడా కేసు నమోదు చేసేందుకు టీటీడీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. రాకేష్, అదే నారాయణప్ప, మరి ఈ ఘటనపై విజిలెన్స్ అధికారుల స్పందన ఎలా ఉంది? ఈ ఘటనపై వారు ఏమంటున్నారు? సాధారణంగా ఆలయం ముందుకు వచ్చే సమయంలోనే విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి పంపుతారు. ఈవెన్ మీడియా ప్రతినిధులు ప్రముఖులు అయినప్పటికీ కూడా మీడియా ప్రతినిధులు కూడా పూర్తిగా వారికి సంబంధించిన ఐడి కార్డులు పరిశీలించిన తర్వాతే ఆలయం ముందుకు పంపుతారు. కానీ అలాంటిది వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లు అక్కడికి వస్తున్నా, కెమెరాలు తీసుకొని భారీ ఎత్తున వస్తున్నా కూడా ఎలాంటి అడ్డంకు చెప్పకుండా వారిని ఆలయం ముందుకు అనుమతించడంపైనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు అంటే 6 ఫోటోగ్రాఫర్లు ఆలయం ముందు చేరుకొని వైకాపా నేత అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు వంశీచంద్ర రెడ్డి ఆలయం వెలుపలికి వచ్చిన తర్వాత ఫోటోలు తీసేందుకు ప్రయత్నించే సమయంలో ఈ హడావుడి అంతా నెలకొంది. పక్కనున్న భక్తులు కూడా ఏదో జరుగుతుందన్న ఇదితో అక్కడ ఎక్కువ మంది చేరారు. ఆ సమయంలో విజిలెన్స్ భద్రతా సిబ్బంది గుర్తించి ఫోటోగ్రాఫర్ల దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసే అంశాన్ని అడ్డుకున్నారు. అదేదో ముందుగానే వారిని తనిఖీ చేసి కెమెరాలతో వెళ్తున్న వారిని అడ్డుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయం భక్తులు వ్యక్తమవుతుంది. రాకేష్, ధన్యవాదాలు నారాయణప్ప.
నెల్లూరు జిల్లా రావూరు మండలం పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం భయాందోళన రేకెత్తిస్తోంది. పెంచలకోనలో అటవీశాఖ పార్క్ సమీపంలో రాత్రి చిరుత కనిపించింది. ద్విచక్ర వాహనంపై వెళ్లే వారికి చిరుత కనిపించగా ఒక్కసారిగా కేకలు వేశారు. చిరుత భయపడి అడవిలోకి పరారైంది. బైక్పై ఉన్న వ్యక్తులు దాన్ని వీడియో తీశారు. చూస్తుందో చూడు దగ్గరగా తీసేస్తున్నా హరీష్ ఫోటో వీడియో తీసుకో ఎగిరేటట్టుంది చూడు హలో ఎడా కారు మీదకి వస్తుందా హరీష్ చూడక్క లైఫ్ లో ఎప్పుడు చూడలే అట్లాంటి. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు మాజీ వ్యక్తిగత సహాయకుడు గోండు మురళి నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా లింగన్నాయుడుపేట, కోటమమ్మాలి మండలం దంతలోని మురళి నివాసాలతో పాటు ఆయన పనిచేసే బుడితి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. బుడితి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మురళిని ధర్మాన కృష్ణదాసు వైసీపీ అధికారంలోకి వచ్చాక తన వ్యక్తిగత సహాయకుడిగా డిప్యుటేషన్ మీద తీసుకెళ్లారు. గత 5 ఏళ్లు అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సైబర్ మోసాలకు సంబంధించిన కేసులో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ బృందంపై ఢిల్లీలో దాడి జరిగింది. ఈ ఘటనలో అదనపు డైరెక్టర్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. 5 నిందితుల్లో ఒకడు పరారైనట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న నెట్వర్క్తో సంబంధాలు కలిగిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ల ఆస్తులపై సోదాలు నిర్వహిస్తున్న ఈడీ బృందంపై ఢిల్లీ బిజివాసన్ ప్రాంతంలో దాడి జరిగింది. మరోవైపు మానవ అక్రమ రవాణా, సైబర్ మోసాలకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. 6 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. ఓ ముఠా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలంటూ యువతను ఆకర్షించి వారిని నకిలీ కాల్ సెంటర్లో పనిచేయించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు బీహార్ గోపాల్గంజ్లో కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు నగర అభివృద్ధిని పక్కన పెట్టారని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రోడ్లు, డ్రైన్ల పేరుతో బిల్లులు చేసుకోవడం తప్ప పనులేమీ జరగలేదని ఆరోపించారు. ఆయన సొంత డివిజన్లో ప్రజలకు కనీసం తాగునీరు కూడా సరిగా అందినివ్వలేదన్నారు. మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 20వ డివిజన్లో ఆయన పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఇక్కడ వాటర్ ట్యాంక్ 2 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు. దాని పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం, ఈ పక్కన ఉన్నటువంటి ప్రైవేటు స్థలాలన్నింటిని కూడా ఆక్రమించుకోవడం కోసం ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ పెడతామని ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి డంపింగ్ యార్డ్ ఏర్పడేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు ఇక ప్రజలందరూ కూడా తిరగబట్టడం జరిగింది. అంటే వాటర్ ట్యాంక్ కట్టేదానికి కనీసం 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ఉన్నటువంటి 90 సెంట్లలో కుంట పూడటానికి కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. కుంట పూడ్చినట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు, వాటర్ ట్యాంక్ కడుతున్నట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు. ప్రైవేటు స్థలాల్లో ఈ కుంటను అంతే ఉంచేసి వారికి సంబంధించినటువంటి ప్రైవేటు స్థలాల్లో కుంటలు పూడ్చుకొని బిల్లు మాత్రం గవర్నమెంట్ పెడతాం. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి ఈ విషయాలన్నింటినీ కూడా పేపర్ పూర్వకంగా ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నా ఉన్నాం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపానుకు సౌదీ అరేబియా సూచించిన ఫెన్గల్గా పేరు పెట్టనున్నారు. తుపానుగా మారిన తర్వాత ఉత్తర వాయువ్య దిశగా పయనించనుంది. ఎల్లుండి ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉంది. కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటనుంది. తుపాను ప్రభావంతో నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇవాళ, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు.
నిత్యం పని ఒత్తిడిలో ఉన్న పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని ఇస్తాయని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. విజయవాడలో పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను ఆయన ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో అందరూ బాగా ఆడాలని రాజశేఖర్ బాబు ఆకాంక్షించారు. 6 జట్లకు 7 విభాగాల్లో పోటీలు పెడుతున్నట్టు తెలిపారు. ఈ నెల 30న ముగింపు సభ నిర్వహిస్తామన్నారు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరుపుకోవడం చాలా సంతోషం. ఈ 3 రోజులు కూడా మీరు ఉత్సాహంగా పాల్గొని వెసులుబాటు దొరికింది కాబట్టి 3 డేస్ దీన్ని సద్వినియోగం చేసుకొని మన వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఉమెన్ ఆఫీసర్స్ చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కొన్ని క్రీడలు పెట్టడం జరిగింది. హ్యాపీగా ఆనందంగా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పార్టిసిపేట్ చేయండి. 30వ తారీఖున మనం ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్కి ముగింపు పలుకుతూ ఆ రోజు మనం ఒక బడాఖానా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి బయట నిద్రిస్తున్న రామలక్ష్మమ్మ అనే ఒంటరి మహిళపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ముఖం, పొట్ట, గొంతుపై 6 కత్తిపోట్లు పొడిచాడు. మహిళ కేకలు విని స్థానికులు హుటాహుటిన అక్కడకు వచ్చేసరికి దుండగుడు పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలైన రామలక్ష్మమ్మను ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. గన్నవరం నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరిగినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. గన్నవరంలో నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన వద్ద పనిచేసే కూలీలు, డ్రైవర్ల పేరుతో దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారం తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. 5 ఏళ్ల పాటు కొండలు, గుట్టలు, పోలవరం కట్టలను కొల్లగొట్టారు. గోరంత అనుమతులు తీసుకుని కొండలన్నీ పిండి చేశారు. గన్నవరంలో ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని, దీనిపై విచారణ జరుగుతోందని, చర్యలు తప్పక ఉంటాయని ఇటీవల శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇదే విషయమై మరింత సమాచారం గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామం మైనింగ్ క్వారీ నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అధికారంలో ఉండగా మైనింగ్ పేరుతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక కూడా అందడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. తన వద్ద పనిచేసే కూలీలు, అలాగే డ్రైవర్లు, ఇతర సిబ్బంది పేర్ల మీద మైనింగ్ కి అనుమతులు తీసుకొని తవ్వాల్సిన దానికన్నా ఎక్కువ తవ్వి దాదాపు 1000 కోట్ల వరకు కూడా అక్రమంగా మైనింగ్ చేశారంటూ కూడా ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ మారింది. వల్లభనేని వంశీమోహన్ కారు డ్రైవర్, అలాగే అతని వద్ద గతంలో పనిచేసిన పిఏ పేర్ల మీద అనుమతులు తీసుకొని మైనింగ్ కి గతంలో పాల్పడ్డారు. బాపులపాడు మండలంలోని రేమల్లె, రంగన్నగూడెం గ్రామాల్లో రైతుల పొలాల్లో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరిపారు. ₹1 కూడా సీనరేజ్ చెల్లించకుండా ఇష్టానురీతిగా ఆ మైనింగ్ కి పాల్పడ్డారు. మరొక వైపు గన్నవరం నియోజకవర్గంలోనే మైనింగ్ విచ్చలవిడిగా జరిగినట్లు విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది. పోలవరం కట్టకు అనుమతులు తీసుకొని అవి కూడా 100 మీటర్ల చొప్పున 50,000 క్యూబిక్ మీటర్లను ఇష్టానురీతిగా తవ్విన పరిస్థితి ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో జరిగింది. మైనింగ్ కి సంబంధించి విజిలెన్స్ అధికారులు విస్తృతంగా కూడా సోదాలు చేశారు. విజిలెన్స్ నివేదికలో భారీగా అక్రమాలు జరిగాయంటూ కూడా విజిలెన్స్ నివేదిక తేటతెల్లం చేస్తుంది. మరొక వైపు ఆ గొల్లనపల్లి, బీబీగూడెం, వెదురుపావులూరు, పురుషోత్తంపట్నం, ముస్తాబాద ఈ పోలవరం కట్లకు సంబంధించిన పనులకు సంబంధించి విజిలెన్స్ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. మట్టి తవ్వకాలకు సంబంధించి కూడా విజిలెన్స్ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ బాపులపాడు మండలంలో అయితే రైతుల భూముల పేరుతో ఆ మట్టి మైనింగ్ చేశారు. మరొక వైపు గన్నవరం నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో క్వారీలకి సంబంధించి కూడా తీసుకున్న అనుమతులు కొంత అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించి ఇష్టానురీతిగా మైనింగ్ కి పాల్పడ్డారు. దీని మీద విజిలెన్స్ నివేదిక కూడా ప్రభుత్వానికి ఇస్తున్న నేపథ్యంలో వల్లభనేని వంశీమోహన్ పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, గన్నవరం నియోజకవర్గం, గొల్లనపల్లి, కృష్ణా జిల్లా. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేశామని మంత్రి ఆనం అన్నారు. తిరుమలలో మఠాల ఆక్రమణలపై టీటీడీ పాలకమండలి దృష్టి సారించిందని తెలిపారు. 4 మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో. నేను ఈ 4 మాసాల్లో దాదాపు 5 దఫాలు వచ్చి వెళ్ళాను.
మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా, ఇంకా క్వాలిటీ, ఇంకా అన్ని రకాలుగా దర్శనాలు కానీ, క్యూ లైన్లు కానీ, వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయంలో కానీ అన్నీ కూడా పరీక్షించడం జరుగుతుంది. ధూపదీప నైవేద్యాలు ఇప్పుడే గతంలోనే మొదలయ్యాయి, కానీ అవి 5,000 రూపాయలే 5,400 ఆలయాలకి ఇస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ 5,000 రూపాయల ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలని ధూపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి 5,400 ఆలయాల్లో రెన్యువల్ చేశాం. కొత్త ధూపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జగన్ హయాంలో అదానీ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై అధ్యయనం జరుగుతోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా అనంతపురంలో పార్టీ నేతలతో కలిసి ఆయన నివాళులర్పించారు. విద్యుత్ ఒప్పందాల మీద ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ప్రభుత్వం అన్ని కోణాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వ వైఖరి తెలియజేస్తామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం శాసనసభలో ప్రకటించారు. డెఫినెట్గా అదే దిశగానే ప్రభుత్వంలోని ఆలోచనలు కొనసాగుతా ఉన్నాయి. ఈ అంశాలను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవనెత్తినటువంటి వ్యక్తిగా కోర్టుకి నేను వెళ్ళడం జరిగింది కాబట్టి నేను ఈ అంశం మీద ఎక్కువ మాట్లాడడం అనేటువంటిది సబ్జుడిస్ కింద పరిగణించబడుతుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఎక్కువగా మాట్లాడడం లేదు. ప్రభుత్వం మాత్రం దీన్ని అన్ని కోణాల్లోనూ ఆర్థిక పరంగా, న్యాయపరంగా, భవిష్యత్తులో షార్టేజ్ ఆఫ్ సప్లైస్ ఇవన్నింటినీ పరిశీలన అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఆ కార్యక్రమంలో ప్రభుత్వం చేస్తా ఉన్నారు. కేంద్ర సౌర విద్యుత్ సంస్థ సెకీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు నాటి జగన్ ప్రభుత్వం పేరుకే సెకీతో ఒప్పందం చేసుకుంది. కానీ అసలు ఒప్పందం అదానితోనేనని అనుబంధ ఒప్పందాలే చెప్పకనే చెబుతున్నాయి. మొత్తం విద్యుత్ ఉత్పత్తి అదాని ప్లాంట్ల నుంచే జరిగింది. అది అదాని విద్యుత్ అనే విషయం గత ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు, అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించినట్లు లంచాలపై స్పష్టత వచ్చాకే ఈ ఒప్పందం జరిగినట్లు నాటి పరిణామాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర సౌర విద్యుత్ సంస్థ సెకీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు వైసీపీ ప్రభుత్వం సెకీతోనే ఒప్పందం చేసుకుంటే అదానికి ఏంటి సంబంధమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ ఒప్పందాలు కుదిరేందుకు అదానీ భారీగా లంచమిచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు కోర్టులో అభియోగాలు నమోదు చేస్తే దానికి జగన్ కు ఎలా ముడిపెడతారు? సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, ఎక్కడైనా ప్రభుత్వ సంస్థలు లంచాలిస్తాయా అని వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు. కానీ ఇది డొల్లవాదన అనేది స్పష్టమవుతోంది. తప్పు చేసి అడ్డంగా దొరికిపోవడమే కాకుండా దాన్ని సమర్థించుకునేందుకు వైసీపీ నాయకులు అబద్దాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అదానీ, అజూర్ సంస్థల పేర్లే తమకు తెలియవన్నట్టు, ఆ సంస్థలు విద్యుదుత్పత్తి చేస్తాయన్న విషయాన్ని మొదటిసారే వింటున్నట్లు అమాయకత్వం నటిస్తూ నిస్సిగ్గుగా వినిపిస్తున్న వాదనలో ఈ మధ్య ఓ ఓటీటీ సిరీస్ లో నేపథ్య గీతంగా వాడిన సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసని అన్న పాటను గుర్తు చేస్తున్నాయి. ఎంతటి దొంగైనా ఏదో ఒక ఆధారం వదిలిపెడతాడు. దాని ఆధారంగానే పోలీసులు అతడి భరతం పడతారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డట్టు అమెరికా దర్యాప్తు సంస్థల నుంచి అభియోగాలు ఎదుర్కొంటున్న కరెంటు దొంగలు అంతే. సెకీతో గత ప్రభుత్వం చేసుకున్న 2 అనుబంధ ఒప్పందాలతో అలాగే దొరికిపోయారు. ఆ అనుబంధ ఒప్పందాలు సహా ఆ కుంభకోణానికి సంబంధించిన ప్రతి దస్త్రం నకలును ఈనాడు సంపాదించింది. జగన్ ప్రభుత్వం 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం చేసుకున్నా ఆ విద్యుత్ సరఫరా చేసేది అదానీ, అజూర్ సంస్థలేనని అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలుసు. అనుబంధ ఒప్పందాలే దానికి సాక్ష్యం. సెకీతో చేసుకున్న ప్రధాన ఒప్పందంలో అదానీ, అజూర్ సంస్థల పేర్లు కనిపించకుండా జాగ్రత్త పడినా అనుబంధ ఒప్పందాల్లో వాటి ప్రస్తావన ఉంది.
7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేది, భారీగా లబ్ధి పొందేది అదానీ సంస్థేనని అనుబంధ ఒప్పందాల్ని బట్టి స్పష్టమవుతోంది. అదానీ నుంచి గత ప్రభుత్వ పెద్దకు భారీగా లంచాలు ముట్టాకే పని పూర్తయింది అనడానికి ఆ ఒప్పందాలే బలం చేకూరుస్తున్నాయి. ఒప్పందం నుంచి అజూర్ సంస్థ వైదొలుగుతుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 30న సెకీకి లేఖ రాసింది. అజూర్ వైదొలిగితే తమకు విద్యుత్ ఎవరిస్తారని ప్రశ్నించింది. అసలు వైసీపీ నేతలు చెబుతున్నట్లు విద్యుత్ సరఫరా బాధ్యత అంతా సెకీదే అయినప్పుడు ఆ ఒప్పందం నుంచి అజూర్ వైదొలుగుతుందని తెలిసి సెకీకి గత ప్రభుత్వం ముందుగానే ఎందుకు లేఖ రాసింది? అజూర్ వెళ్లిపోతే దానికి ప్రత్యామ్నాయం చూసుకోవలసిన బాధ్యత సెకీదే కదా. ఒప్పందం ప్రకారం సెకీ విద్యుత్ సరఫరా చెయ్యలేకపోతే కదా ప్రభుత్వం స్పందించాలి. అలా కాకుండా ముందే ఎందుకు స్పందించింది? అంటే పేరుకు సెకీతోనే ఒప్పందం చేసుకున్నా తెర వెనుక ఉన్నదే అదానీ అజూర్ సంస్థలేనని నాటి ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసన్నదే సుస్పష్టమవుతోంది. ఏపీ ప్రభుత్వం సాంకేతికంగా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తున్నా అదే అదానీ అజూర్ సంస్థలతో వయా సెకీ చేసుకున్న ఒప్పందం కిందే లెక్క. రాజస్థాన్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల నుంచి అదానీ 4,667 మెగావాట్లు, అజూర్ సంస్థ 2,333 మెగావాట్ల చొప్పున తమకు సరఫరా చేసేలా ఆ రెండు సంస్థలతో సెకీ ఒప్పందం చేసుకుంది. కానీ ఆ తర్వాత అజూర్ సంస్థ తాను విద్యుత్ సరఫరా చెయ్యలేనని సెకీకి చెప్పేసింది. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అజూర్ వైదొలిగితే 2,333 మెగావాట్లు ఎవరిస్తారని ప్రశ్నించింది. అంటే విద్యుత్ సరఫరా చేస్తోంది అదానీ అజూర్ సంస్థలని తెలిసే ప్రభుత్వం ఆ లేఖ రాసినట్టు కదా. మరి ఆ సంస్థల విషయం తమకేమీ తెలియదన్నట్టుగా వైసీపీ నేతలు ఎవరిని మభ్యపెడుతున్నారు? 2023 డిసెంబర్లో సెకీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అనుబంధ ఒప్పందంలో అజూర్ సంస్థ సరెండర్ చేస్తున్న 2,333 మెగావాట్లను అదానీ సంస్థే సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. మొత్తం 7,000లో 534 మెగావాట్లు మినహా మిగతా విద్యుత్ని అదానీ సంస్థ ఏ ప్లాంటు నుంచి ఎంత సరఫరా చేసేది పట్టిక రూపంలో ఇచ్చారు. యూనిట్ ధర ₹2.47కు అదానీ విద్యుత్ సరఫరా చేస్తుందని, సెకీ ట్రేడింగ్ మార్జిన్ 7 పైసలు కలిపితే యూనిట్ విద్యుత్ ధర ₹2.49 అవుతుందని తెలిపారు. 7,000 మెగావాట్లలో 534 మెగావాట్లకు అదానీ సంస్థకు సెకీ అప్పటికే ఇంకా ఎల్ఓఏ జారీ చేయాల్సి ఉన్నందున ఆ విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందో ప్రస్తావించలేదు. 2024 ఫిబ్రవరిలో రెండో అనుబంధ ఒప్పందంపై సెకీ రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేశాయి. దానిలో 534 మెగావాట్లు కూడా కలిపి మొత్తం 7,000 మెగావాట్లు అదానీ సంస్థే సరఫరా చేస్తున్నట్టుంది. రెండో ఒప్పందంలోనూ పట్టిక ద్వారా ఆ విద్యుత్ని అదానీ ఎక్కడెక్కడి నుంచి సరఫరా చేసేది వివరించారు. సరఫరా ఎప్పటి నుంచి మొదలవుతుందన్న విషయాన్ని ప్రస్తావించారు. పేరుకు తెరపైకి సెకీ కనిపిస్తున్న 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అదానీతోనేనని, అంతిమ లబ్ధిదారు ఆ సంస్థేనని ఈ అనుబంధ ఒప్పందాల్ని బట్టే అర్థమవుతోంది. మొత్తం కథ నడిపించింది అదానీయేనని అమెరికా సంస్థలు ఆరోపిస్తున్నట్లు అదానీ గత ప్రభుత్వ పెద్దతో లంచాల వ్యవహారం మాట్లాడాకే ఒప్పందాలు జరిగాయని స్పష్టమవుతోంది. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో గెలుపొందిన ప్రియాంక గాంధీ ఎంపీగా ప్రమాణం చేశారు. స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో లోక్సభ సభ్యురాలుగా ఆమె ప్రమాణం చేశారు. ఇప్పటికే గాంధీ కుటుంబం నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతుండగా మూడో వ్యక్తిగా ప్రియాంక గాంధీ చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన రాహుల్ గాంధీ రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. వయనాడు స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. తొలిసారి వయనాడు నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ప్రియాంక గాంధీ లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद।
పార్లమెంటులో 4వ రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ఆరంభంలోనే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఉప ఎన్నికల్లో గెలుపొందిన ప్రియాంక గాంధీ, రవీంద్ర వసంతరావు చవాన్లతో ప్రమాణం చేయించారు. అనంతరం విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి అదానీ లంచాల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరికొందరు ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్సభ కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో లోక్సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఉదయం సమావేశం కాగానే చైర్మన్ జగదీష్ ధన్కర్ వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అదానీ లంచాల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరపాలని నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తొలుత 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైన పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.